ఆ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అస్త్ర సన్యాసం చేశారా? కొందరు నాయకులు పవర్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు పంగనామాలు పెడుతున్నా ఏం చెయ్యాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారా? అక్కడి బీఆర్ఎస్ లో ఎక్కడ చూసినా ఇదే టాక్ వినిపిస్తోంది. కొమ్ములు తిరిగిన నాయకులు కూడా బీఆర్ఎస్ కు అధికారం పోగానే అడ్రస్ లేకుండా పోవటం ఆ పార్టీ అధిష్టానాన్ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది. మరి అది ఏ జిల్లా, ఎవరా నాయకుడు, ఆఖరికి అక్కడ ఏం జరిగే అవకాశాలున్నాయి? అధికారం ఉన్నప్పుడు అంతా మేమే అన్నారు. ఆ అధికారం కాస్త పోగానే ఎవరో ఎవరికి అర్థం కాని పరిస్థితి తయారైంది. మరి ఇది పవర్ కు ఉండే ఆకర్షణనా లేక పవర్ లోని మాయాజాలమా అనే చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో నడుస్తోంది. గడిచిన 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. అధికారం చేజారిపోయాక జిల్లా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, అప్పటి బీఆర్ఎస్ పార్లమెంట్ పక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు గురించే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేశారు నామా. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చి ఖమ్మం నుంచి బరిలో దింపింది గులాబీ పార్టీ. ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ హవాలో ప్రజలు ఆయనని గెలిపించుకొని పార్లమెంటుకు పంపారు. అయితే పదవిలో ఉన్నప్పుడు ఊరేగిన నామా పదవి పోయాక ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. నామా పదవిలో ఉన్నా లేకున్నా జిల్లాలో కనిపించడం లేదనే చర్చ ఇప్పుడు బహిరంగంగానే నడుస్తోంది. నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పించినా ఓడిపోయిన తర్వాత నాయకులను, కార్యకర్తలను విస్మరించి స్వప్రయోజనాలకే పరిమితమయ్యారంట. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తున్నా కేవలం 2-3 సార్లు కనిపించడం మినహా పెద్దగా ప్రజాక్షేత్రంలో కనిపించలేదనే టాక్. ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను, ఆయనని నమ్ముకున్న వారికి ఎక్కడ కనిపించకుండా బహుదూరంగా ఉన్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణలపై పార్లమెంట్లో తనదైన శైలిలో గలమెత్తిన నామా పదవి పోయిన తర్వాత జిల్లాలో తనను నమ్ముకున్న కార్యకర్తలే కాగా పార్టీకి కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. నామా ఇప్పటి వరకు 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆ సమయంలో తన సొంత క్యాడర్ని గాని, అనుచర గణాన్ని గాని సమకూర్చలేదట. దీంతో ఆయన అడపదడప పర్యటనలు చేసినా పట్టుమని 10 మంది కూడా తన వెంట వచ్చేవారు లేకపోవడంతో పార్టీ తీసుకున్న ఏ కార్యక్రమమైనా మమా అనిపించేవారట. దీని కారణం కూడా లేకపోలేదు. అప్పట్లో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యేల అనుమతి లేనిదే నియోజకవర్గాల్లో తిరగవద్దనే నిబంధన ఉండేది. నామా అందుకు పూర్తిగా కట్టుబడి ఉండేవారు. అది నామా పాటించే క్రమశిక్షణగా కేసీఆర్ ను విపరీతంగా ఆకర్షించిందంటారు. అలాంటి శైలి ఒక రకంగా మంచిదే అయినా నామాను ఇలాంటి సమయంలో ఒంటరిని చేసిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నామా గత కొన్నేళ్ల పాటు టీడీపీలో ఉన్న సమయంలో గాని, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గాని సొంత అనుచరగణాన్ని కూడగట్టుకోవడంలో విఫలమయ్యారంటున్నారు. పట్టుమని 10 మంది తన వెంట వచ్చేవారు లేక వెలవెలబోయే పరిస్థితిలో ఉన్నారంట నామా. దానికి కారణం ఆయన పదవిలో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిచిన నాయకులకు గాని, కార్యకర్తలను గాని ఎలాంటి సహకారము అందించలేదనే పేరు తెచ్చుకున్నారు నామా. జిల్లాలో ఆయనకంటూ ఓ గ్రూప్ లేకపోవడం, ఎన్నికల సమయంలో మాత్రమే సామాజిక, ఆర్థిక బలాన్ని ముందుకు తెస్తూ నెట్టుకొస్తున్నారనే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాలు ఒకానొక సందర్భంలో తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం ముందు పంచాయతీ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ 2 సార్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అప్పటి నుంచి పువ్వాడ అజయ్ తో పాటు జిల్లా అధ్యక్షుడు తాత మధుతో ఉన్న విభేదాలు కారణంగా నామా ఒంటరివాడయ్యాడనే వాదన లేకపోలేదు. అప్పట్లో నామా జిల్లాలో పర్యటించాలంటే మంత్రి అనుమతితో పాటు ఎమ్మెల్యేల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉండేది. అది తనకు ఇబ్బందికరంగా ఉందంటూ తన అనుయాముల వద్ద బాహాటంగానే చెప్పుకొని తన అసంతృప్తిని వ్యక్తం చేశారట నామా. అంతేకాదు, ఇటీవల ఎంపీ ఎన్నికల సమయంలో కూడా వద్దంటే తనను పోటీలో పెట్టారని అంతరంగి కుల వద్ద గోడు వెలబోసుకున్నారట. ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇక
ఖమ్మం జిల్లాలో పార్టీకి జరుగుతున్న నష్టంపై కేటీఆర్ జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారట. అటు ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కూడా రంగప్రవేశం చేసినా పెద్దగా ఫలించలేదట. గత అనుభవాల క్రమంలోనే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ నేతలు ఎవరు కూడా నామకు పూర్తి స్థాయిలో సహకరించలేదనే వాదన వ్యక్తమవుతుంది. నామ ఓటమికి అదే కారణంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తున్నా ఆ ఎన్నికలపై గాని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై గాని బీఆర్ఎస్ హైకమాండ్ లా విశ్లేషించుకోలేదు అంటున్నారు గులాబీ కేడర్. ఇక త్వరలో స్థానిక ఎన్నికలు జరిగే తరుణంలో యాక్టివ్ కావాల్సిన బీఆర్ఎస్ నేతలు సైలెంట్ మోడ్ లోనే ఉన్నారట. ఇకనైనా మార్చిలంతా దిద్దుబాటు చర్యలు చేపట్టి నేతలతో పాటు నామ కూడా యాక్టివ్ అయితే పార్టీకి జవసత్వాలు వచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అధికారం అడ్డుపెట్టుకుని ఖమ్మం జిల్లాలో పలువురు నేతలు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి. భూమాఫియా, మట్టి మాఫియాలకు మద్దతిస్తూ స్కామ్లకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ నేతలు ఆ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అక్రమాలపై కూడా నిఘా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ తమపై చర్యలు పూనుకుంటుందేమోనని కొందరు లీడర్లు భయపడిపోతున్నారట. నామకు చెందిన మధుకాన్ సంస్థపై గతంలో ఈడీ కేసులు నమోదు చేసింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు గతంలో ఆ సంస్థకు కుకట్పల్లిలో 9 ఎకరాల భూమి డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వ భూమి అని, దాన్ని కేవలం అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు హౌసింగ్ బోర్డు అప్పట్లో తెలియజేయడం, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీకి హౌసింగ్ బోర్డు లేఖలు రాయడం వంటి కారణాలు కూడా నామ కనిపించకపోవడానికి కారణంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. వెరిసి జిల్లాలో నామ తిరగకుండానే కనుమరుగు అయ్యారనేది ఆ పార్టీ నేతలో కార్యకర్తలో డీప్ లెవెల్ వాదన నడుస్తుంది. మరి ఆ వాదన తప్పని నామ నిరూపించుకుంటారా, లేక నామను లైట్ తీసుకుంటూ బీఆర్ఎస్ అధిష్టానమే మరో కొత్త నిర్ణయం ఏదైనా తీసుకుంటుందా వేచి చూడాలి.